హలో ఎవ్రీవన్, జెమ్ మెంటార్స్కి స్వాగతం. ఈరోజు 18 జూన్ 2026. ఈరోజు కరెంట్ అఫైర్స్ మరియు వాటికి సంబంధించిన ముఖ్యమైన ఎంసీక్యూ ప్రశ్నలను చూద్దామండి. ఒకటో ప్రశ్న, భారత్ మరియు జపాన్ ఇటీవల ఏ వాతావరణ యంత్రాంగం అమలు నియమాలను ఆమోదించాయి? సరైన ఆన్సర్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం. సో భారత్ మరియు జపాన్ కలిసి కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఈ జేసీఎంను అమలు చేయడానికి కొన్ని నియమాలు ఆమోదించాయి. రెండో ప్రశ్న, జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం జేసీఎం ప్యారిస్ ఒప్పందంలో ఏ ఆర్టికల్ కింద అమలు అవుతుంది? ఆర్టికల్ 6.5 గుర్తుంచుకోవాలి. మూడో ప్రశ్న, హిషా బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టుకు ఏ రెండు రాష్ట్రాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించాయి? ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్. సో ఈ రెండు రాష్ట్రాలు, ఇది సంయుక్త ప్రాజెక్టు. ఇది విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు మరియు వరద నియంత్రణకు ఉపయోగపడుతుందండి. నాలుగో ప్రశ్న, చంద్రుడిపై ల్యాండర్ జీవితకాలాన్ని పొడిగించేందుకు ఇస్రో మరియు అణుశక్తి శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కృత్రిమ తాపన వ్యవస్థను ఎంతకాలం వరకు పనిచేస్తుంది? ఇది 200 రోజులు పనిచేస్తుంది. ఐదో ప్రశ్న, ఇస్రో అభివృద్ధి చేసిన కృత్రిమ తాపన వ్యవస్థ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? చంద్ర ల్యాండర్ కోసం. ఈ టెక్నాలజీ ప్రత్యేకంగా చంద్ర ల్యాండర్ కోసం రూపొందించబడింది. తద్వారా ఎక్కువ కాలం పరిశోధనలు చేయొచ్చు. ఎక్కువ కాలం అనేది మనం పరిశోధనలు చేయొచ్చు చంద్ర ల్యాండర్ కోసం, గుర్తుంచుకోవాలి. ఆరో ప్రశ్న, ఢిల్లీ ఎన్సీఆర్ వాహన మార్పిడి పథకం కోసం అశోక్ లేలాండ్ మరియు స్విచ్ మొబిలిటీతో తొలి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రిత్వ శాఖ ఏది? అంటే రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. ఓకే. 7th క్వశ్చన్, సిఎస్ఐఆర్ ఇటీవల పరిశ్రమలకు ఎన్ని సాంకేతికతలను బదిలీ చేసింది? అంటే 7. సిఎస్ఐఆర్ ఎన్ని భారత్ ని డ్రివెన్ సాంకేతికతలను విడుదల చేసింది? 10. తొమ్మిదో ప్రశ్న, జేసీఎం ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తుంది? సో ముందే మనం డిస్కస్ చేసుకున్నాం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు మరియు సుస్థిర అభివృద్ధి. 10వ ప్రశ్న, ఎల్ నీనో పరిస్థితులు సాధారణంగా భారతదేశంలో దేనికి కారణమవుతాయి? తక్కువ వర్షపాతానికి కారణమవుతాయి. ఇది పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల. 11, భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం ఇండియన్ ఓషన్ డైపోల్ ఎలా ఉండే అవకాశం ఉంది? అది ఎప్పుడు న్యూట్రల్గా, ఈసారి న్యూట్రల్గా ఉండాలని అనుకుంది. ఎల్ నీనో అనేది ఏ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఏర్పడుతుంది? పసిఫిక్ మహాసముద్రం. 13, కిషా బహుళ ప్రయోజనాల ఆనకట్ట ప్రాజెక్టు ఏ నది మీద నిర్మించబడుతుంది? ఫ్రాన్స్ నది. 14, ప్యారిస్ ఒప్పందం ప్రధానంగా దేనికి సంబంధించింది? సో వాతావరణ మార్పు నియంత్రణ మీద, ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ అంటారు కదా, అది. 15వ ప్రశ్న, కార్బన్ మార్కెట్ ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తాయి? బి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, క్రెడిట్ల వ్యాపారం. కార్బన్ మార్కెట్లు పరిశ్రమలు ఉద్గారాలు తగ్గించి అనుకోండి, కార్బన్ క్రెడిట్లు కొనుగోలు, అమ్మకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. తర్వాత 16వ ప్రశ్న, భవిష్యత్ చంద్రయాన కోసం అణుశక్తి శాఖతో కలిసి కృత్రిమ తాపన సాంకేతికతను అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే ఇస్రో. ఢిల్లీ ఎన్సీఆర్ వాహన మార్పిడి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం.
డేంజర్ లెవెల్స్ వెళ్ళిపోయింది ఢిల్లీ పాపులేషన్, ఢిల్లీ పొల్యూషన్. సో అందువల్ల వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ఎన్సీఆర్ వాహన మార్పిడి పథకం ప్రధాన లక్ష్యంగా ఏకవేదికండి. సో 18 సిఎస్ఐఆర్ యొక్క పూర్తి రూపం ఏంటండి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్. 19వ ప్రశ్న, జాయింట్ క్రెడిట్ మెకానిజం జేసీఎం భారత్ ఏ దేశంతో కలిసి అమలు చేస్తుంది? జపాన్. ఇదొక ద్వైపాక్షిక వాతావరణ సహకార కార్యక్రమం. ఇరవై ప్రశ్న, జాయింట్ క్రెడిటింగ్ మెకానిజానికి చట్టబద్ధమైన రూపకల్పనను అందించే అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? అంటే ప్యారిస్ ఒప్పందం. మనం డిస్కస్ చేసుకున్నాం, ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్. ఓకే, సో ఈరోజు 20 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మనం చూసాం. డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు అందరూ రివిజన్ చేసుకోండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా శ్రమను గుర్తించి లైక్ చేసుకొని షేర్ చేయండి. నెక్స్ట్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి కొత్త వీడియోలో కలుద్దామండి మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్.